నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం. అలాగే ఈరోజు మన యొక్క లీడర్స్ అండ్ మెంబర్స్ హ్యూమన్ రైట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళతో ఒక విషయం మాట్లాడాలనుకున్నానండి. అది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యూమన్ రైట్స్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో మీరు ఒక పోస్ట్‌లో కానీ, లేకపోతే ఒక మెంబర్స్‌గా కానీ జాయిన్ అయిన తర్వాత నుంచి ఏం చేయాలి? ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తే గిన వాటిని సాల్వ్ చేయడానికి తీసుకోవాలి. అలాగే ఎలాంటి కేసెస్ వస్తే గిన వాటిని మనము ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు అనేటువంటి యొక్క విషయాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లీడర్‌గా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సమస్య తీసుకొని వచ్చినప్పుడు ఆ సమస్య అనేటువంటిది ఆ యొక్క సివిల్ మ్యాటరా లేకపోతే గిన అది క్రిమినల్ మ్యాటరా అనేటువంటిది మీరు ఆలోచించాలన్నమాట. అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఒక వైట్ పేపర్ పైన వాళ్ళ యొక్క కంప్లెయింట్ అంటే వాళ్ళు ఏదైతే ఫిర్యాదు చేయాలనుకున్నారో మన దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే ఆ యొక్క దానికి పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాటికి సంబంధించి ఒక లెటర్ వాళ్ళు రాయాలన్నమాట. అంటే ఒక కంప్లెయింట్ లెటర్ రాయాలన్నమాట. సో అండ్ సో అనేసి వాళ్ళ యొక్క సమస్యనంతా కూడా వాళ్ళు దాంట్లో రాయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ యొక్క అడ్రెస్, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య, ఆ యొక్క సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు, అప్పుడు యాజ్ ఎ లీడర్‌గా ఉన్నటువంటి మీరు ఆ యొక్క సమస్యను అది ఏమై ఉంటుందో దాన్ని స్టడీ చేసిన తర్వాత అది క్రిమినల్ మ్యాటర్‌కొస్తుందా? లేకుంటే సివిల్ మ్యాటర్‌కొస్తుందా? అంటే సివిల్ మ్యాటర్స్‌కు మనము పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదనమాట. ఎందుకంటే సివిల్ మ్యాటర్స్ అంటే ఎలాంటివి? భార్యాభర్తల కేసులు కానీ, లేకపోతే ఇంకా ల్యాండ్ డిస్ప్యూటెస్ కానీ, మనీ మ్యాటర్స్ కానీ, ఇవన్నీ కూడా సివిల్ మ్యాటర్స్ అనమాట. వీటికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. క్రిమినల్ అంటే క్రిమినల్ కేసెస్ అంటే ఏంటంటే ఎవరైనా కొట్టుకొని రక్తం వచ్చి లేకపోతే ఇంకా మర్డర్ అటెంప్ట్ చేయడము, లేకపోతే వాళ్ళను పగబెట్టుకొని వాళ్ళ పైన ఏదైనా దాడులు చేయడము, ఇవన్నీ కూడా క్రిమినల్ మ్యాటర్స్ అండి. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్‌కు సంబంధించినటువంటి, కోర్టుకు సంబంధించినటువంటి మ్యాటర్స్ అన్నమాట. వాటన్నింటికి కూడా కోర్టు ద్వారానే ఆ యొక్క తీర్పు అనేటువంటిది అవసరం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క కేసు ఏదైనా ఒకరెవరైనా మీ దగ్గరికి వచ్చారంటే ఒక సమస్య తీసుకొని ఆల్రెడీ అది పోలీస్ స్టేషన్‌లో ఉందా? లేకుంటే కోర్టులో నడుస్తుందా? అది ఆ యొక్క విషయం ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నటువంటి కేసా అనేటువంటిది ఆలోచించాలి. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి కేస్ అయితే మనము ఏం చేయలేమనమాట. ఎందుకంటే ఆ కోర్టు ఏమైతే తీర్పు ఇస్తుందో ఆ తీర్పుకు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడాలనమాట. ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ కూడా న్యాయస్థానం ముందు సమానమే. కాబట్టి అది ఎలాంటి సమస్యనో ఆ యొక్క సమస్యకు ఎలాంటి యొక్క పరిష్కారం ఇవ్వాలి అనేటువంటిది ఆ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట. కాబట్టి కోర్టుని ఎవ్వరు కూడా మనము ధిక్కరించడానికి లేదనమాట. ఎందుకంటే కోర్టు విషయాలన్నింటిలో కూడా మనం అందరం కూడా ఒబే కావాల్సిందే. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలను, న్యాయస్థానాలను మనం గౌరవించాలి. ఆ యొక్క తీర్పులను కూడా మనము గౌరవించాలనమాట. ఏ యొక్క విషయాలైతే కోర్టు దగ్గరికి లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళలేదో అలాంటి విషయాలు మనం మాట్లాడొచ్చు. అలాంటి విషయాలు మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా లేకపోతే వాటి గురించి ఏదైనా అధికారులకు మనము కంప్లెయింట్ చేసి న్యాయం కోసం పోరాడాలంటే పోరాటం అంటే ఏంటంటే మనము ఎక్కడికో వెళ్లి నిరసనలు తెలపడము, లేకపోతే రోడ్ల పైన ధర్నాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో లేదనమాట. ఏమున్నప్పటికీ కూడా ఆ మ్యాటర్ ఒక పెన్ను మన యొక్క లెటర్ ప్యాడ్ పైన మాత్రమే ఆ యొక్క కంప్లెయింట్‌ను మనము అధికారుల ఎదురుకు తీసుకొని వెళ్తాం. అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ యొక్క అధికారుల యొక్క సహాయాన్ని కోరాలనమాట. ఒకవేళ అధికారులు కూడా మనకు ఎవరి దగ్గర నుంచి సరైనటువంటి స్పందన రాలేదు అనంటే, ఇంకా వాళ్ళ పై అధికారులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మ్యాటర్ అంటే ఎవరైనా ఒక సమస్య తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు, దాని గురించి డిస్కషన్ చేసిన తర్వాత, మీరు మన యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సురేష్ కుమార్ గారితో మీరు చర్చించాలి. మాట్లాడాలి. ఫోన్ ద్వారా మాట్లాడి, ఇది ఇలా ఉంది మ్యాటర్. ఇది మనం చేయగలమా? లేదా? అనేటువంటి డిస్కషన్ చేసిన తర్వాతనే దాంట్లో ముందుగా మీరు ఇన్వాల్వ్ కాండి. తర్వాత మీరు ఇన్వాల్వ్ కావాలనమాట. ఎందుకంటే ఒకేసారి మనము ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికెళ్ళినప్పుడు అది ఆల్రెడీ కోర్టులో ఉంటది. కొన్నిసార్లు ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌లో ఉంటది. అప్పుడు వేరే వేరే గొడవలన్నీ, వేరే వేరే ఇన్వాల్వ్‌మెంట్స్ అన్నీ కూడా అవుతాయన్నమాట. అప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసును సాల్వ్ చేయాలని ఎళ్తారో వాళ్ళకి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మనకు అవేర్‌నెస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. హక్కులేం చెప్తున్నాయి, చట్టాలేం చెప్తున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఒక సైడు చట్టము ఈ విషయాన్ని ఏం చెప్తుంది, అట్ ద సేమ్ టైమ్ అలాగే ఆ హక్కులేం చెప్తాయి, చట్టాలేం చెప్తాయి. ఈ 2 విషయాలు మనం పరిగణలోకి తీసుకొని మాత్రమే ఆ యొక్క వాళ్ళకు పరిష్కార మార్గాన్ని వాళ్ళకు ఏదైతే మనం న్యాయం చేయాలని అనుకుంటామో, ఆ న్యాయాన్ని మనము చేయటానికి ఆస్కారం ఉంటుందనమాట. కాబట్టి కొంతమంది ఎంతో సక్సెస్‌ఫుల్‌గా మంచిగా వాళ్ళకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు.
అయితే ఏది మనం ఎటు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుందండి. ఎందుకంటే ఒకరి జీవితం అన్నమాట అది. వాళ్ళకి ఎలాంటి న్యాయాన్ని మనం ఇస్తాము, ఎలాంటి న్యాయాన్ని కోసం మనం పోరాడతాం అనేటువంటిది అది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఏదైనా ఇది సివిల్ మ్యాటర్ లేకపోతే ఇది క్రిమినల్ మ్యాటర్ అనేటువంటిది కూడా ఒకటి దృష్టిలో ఉంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మన హ్యూమన్ రైట్స్‌లో జాయిన్ అయినటువంటి మెంబర్స్‌కి కానీ, లీడర్స్‌కి వాళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హక్కుల గురించి తెలియాలన్నమాట. హక్కుల గురించి తెలిస్తేనే ఇది హక్కు ఉల్లంఘన జరిగింది. ఇది న్యాయం కోసం మనం పోరాడాలన్నా, ఇది అన్యాయమా, న్యాయమా అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక అవగాహన వస్తుంది. మనం ఏదైనా ఒక ఆఫీసర్స్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చమని మనకు హక్కుల గురించి తెలిస్తేనే మనము మాట్లాడగలం. మనకు చట్టాల గురించి తెలిస్తేనే సెక్షన్‌ల గురించి మనం మాట్లాడగలం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఎ లీడర్స్‌కు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ అనేటువంటిది, నాలెడ్జ్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి మీ ఏరియాస్‌లలో ఎవరెవరైతే లీడర్‌గా ఉన్నారో, మీ సరౌండింగ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మాట్లాడుకొని, మీ యొక్క ఏరియాస్‌లలో ఒక్కొక్కరుగా మీటింగ్‌లు అరేంజ్ చేయండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మంత్‌లో కానీ, వీక్‌లో కానీ మీరు అరేంజ్ చేసినప్పుడు మీరు ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేస్తే గిన మేము అక్కడికొచ్చి అవేర్‌నెస్ ఇస్తామండి. అవేర్‌నెస్ ప్రోగ్రామ్ పెట్టుకొని, ఆ యొక్క అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో వాళ్ళకున్నటువంటి చట్టాల గురించినటువంటి, హక్కుల గురించినటువంటి యొక్క డౌట్స్ అన్నీ కూడా, అలాగే పోలీస్ స్టేషన్, కోర్ట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎలాంటి సమయాల్లో వెళ్ళాలి, ఎలాంటి సమయాల్లో వెళ్ళకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా మేమైతే గిన మంచి అవేర్‌నెస్ అయితే గిన మేమిస్తామనమాట. కాబట్టి ఎవరైతే లీడర్స్‌గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీ ఏరియాస్‌లలో మీరొక మీటింగ్‌ను అరేంజ్ చేయండి. ఆ యొక్క మీటింగ్‌కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు మాతో మాట్లాడినట్టయితే అది ఎలాగ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మేము మీతో చర్చించడం జరుగుతుంది. మీరు మాకు కాల్ చేసి సార్‌కి కానీ లేకపోతే నా యొక్క నంబర్‌కి కానీ మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి.